హజరత్ బాబా ఫఖరుద్దీన్ రహమతుల్లా అలై పెనుగొండ దర్గా భారతదేశంలో అతి ప్రఖ్యాతిగాంచిన దర్గాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పెనుగొండ అనే ఊరిలో ఉన్న హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారి దర్గా ఎంతో ప్రత్యేకమైనది. మనం ఈ వీడియో ద్వారా హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారి యొక్క పూర్తి బయోగ్రఫీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఇస్లాం. హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు 568 హిజ్రీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1169వ సంవత్సరంలో ఇరాన్లోని సీస్తాన్ నగరంలో జన్మించారు. హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు రాజవంశానికి చెందినవారు. వీరు సీస్తాన్ మరియు షాపూర్ రాజ్యాలను పరిపాలించేవారు. హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు ఒక గొప్ప రాజు అయినప్పటికీ ఆయనకు రాజ్యం మీద మరియు రాజరికం మీద ఎటువంటి కోరిక లేదు. ఆయన ఎక్కువ సమయాన్ని అల్లాహ్ యొక్క జికిర్లోనే గడిపేవారు. ఒకరోజు హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు తమ తల్లిగారి వద్దకు వెళ్ళి ఇలా చెప్తారు: అమ్మా, నేను ఈ రాజ్యాన్ని పాలించలేను. నాకు ఈ రాజ్యం పట్ల మరియు రాజపాలన పట్ల ఎటువంటి ఆకాంక్ష లేదు. నేను నా జీవితాన్ని అల్లాహ్ యొక్క ఆరాధనలో మరియు సమస్త మానవాళికి ఇస్లాం ధర్మాన్ని బోధిస్తూ గడపాలనుకుంటున్నాను అని హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు వారి తల్లిగారితో చెప్తారు. హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారి మాటలను విని వారి తల్లిగారికి ఎంతో బాధ కలిగింది. ఇకపై తన బిడ్డ తనతో పాటు ఉండబోడు అనే బాధ ఒకవైపు, మరోవైపు ఆ దేవుడి పట్ల మరియు ఇస్లాం ధర్మం పట్ల తనకు ఉన్న అమితమైన ప్రేమ కోసం రాజ్యాన్ని సైతం లెక్క చేయకుండా వదిలేసే ఆ గొప్ప మనస్సు తన బిడ్డకు ఉన్నందుకు ఆమె ఎంతో గర్వించారు. ఇక తన బిడ్డ భారం అంతా ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహదే అని చెప్పి తన బిడ్డ మాటలకు ఆమె అంగీకరిస్తారు. ఆ తరువాత హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు తమ తల్లిగారికి వీడ్కోలు పలికి తన రాజ్యాన్ని రాజరికాన్ని మొత్తం వదిలేసి దైవ మార్గం చూపే గురువు కోసం వెతుక్కుంటూ తన ప్రయాణాన్ని మొదలు పెడతారు. కొన్ని నెలల నిరంతర ప్రయాణం తరువాత హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరుచిరాపల్లికి చేరుకుంటారు. తిరుచిరాపల్లిలో హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు హజరత్ తబ్లే ఆలం బాద్షా నతారుద్దీన్ ఔలియా గారిని కలుసుకుంటారు మరియు వారితో పాటే తిరుచిరాపల్లిలో కాలం గడపసాగారు. హజరత్ తబ్లే ఆలం బాద్షా నతారుద్దీన్ ఔలియా గారు హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారిని తన మురీద్గా స్వీకరించి ఆయనకు ఎంతో దైవ జ్ఞానాన్ని బోధించారు. హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు జన్మించినప్పుడే ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ద్వారా వారికి విలాయత్ అనుగ్రహించబడింది. తద్వారా హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు తన చిన్నతనం నుండే ఎన్నో మహిమలను చూపేవారు. హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు హజరత్ తబ్లే ఆలం బాద్షా గారి యొక్క మెహఫిల్లో అందరూ మురీద్లతో కలిసి ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. హజరత్ తబ్లే ఆలం బాద్షా గారు హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారి వైపు చూసి ఒక సైగ చేస్తారు. ఆ తరువాత హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు ఆయన తలను నేలపై ఉంచి తన చేతులను చాచుతారు. ఇదంతా చూస్తున్న మిగతా మురీద్లు హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు ఇలా చేయటానికి గల కారణం ఏమిటి అని తమ పీరో ముర్షిద్ అయిన హజరత్ తబ్లే ఆలం బాద్షా గారిని అడుగుతారు. అప్పుడు హజరత్ తబ్లే ఆలం బాద్షా గారు ఇలా అంటారు: నా మరొక రూమీ మురీద్ తిజారత్ కోసం తన కుటుంబం మరియు స్నేహ బృందంతో కలిసి పడవలో హర్మస్ వైపు ప్రయాణం చేస్తున్నాడు. అతనితో పాటు ఆ పడవలో వజ్ర వైఢూర్యాలు, మణిమాణిక్యాలు మరియు 40 గుర్రాలు ఉన్నాయి. వారి దారి మధ్యలో ఒక తుఫాను వచ్చింది. వెంటనే అతను సహాయం కోసం పిలిచాడు. నా యొక్క ఆజ్ఞ మేరకు ఫఖరుద్దీన్ వారికి సహాయం చేస్తున్నారు అని అంటారు. కొద్దిసేపటి తరువాత హజరత్ షమ్స్ గోయా మరియు మరొక హాజిరీన్ హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారి వద్దకు వెళ్తే అప్పుడు వారి చేతులు మరియు వారి కండువ నీటితో తడిచి ఉన్నాయి. ఆ నీరు యొక్క రుచిని చూస్తే అవి ఉప్పగా సముద్రపు నీరు వలె ఉన్నాయి. 10 నెలలు గడిచిపోయాయి. 10 నెలల తరువాత ఆ రూమీ మురీద్ తన ప్రయాణాన్ని పూర్తి చేసుకొని తన వారందరితో కలిసి తన పీరో ముర్షిద్ అయిన హజరత్ తబ్లే ఆలం బాద్షా నతారుద్దీన్ ఔలియా గారి వద్దకు వచ్చి తనను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. దానికి హజరత్ తబ్లే ఆలం బాద్షా గారు మీకు సహాయపడింది హజరత్ బాబా ఫఖరుద్దీన్ అని అంటారు. ఆ తరువాత వారందరూ హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారి వద్దకు వెళ్లి వారిని హత్తుకొని తమ కృతజ్ఞతలు తెలియజేస్తారు. అప్పుడు హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు చిరునవ్వుతో ఇలా అంటారు: తుఫానులో పడవ మునిగిపోతున్నప్పుడు మీతో పాటు ఉన్న సగం సంపదను పీరో ముర్షిద్కు బతోరే నజరానాగా ఇస్తామని మీరు అనుకోలేదా అని అంటారు. అప్పుడు ఆ రూమీ మురీద్
నేను నాతో పాటు అనుకున్నట్టుగానే సగం సంపదను తీసుకొచ్చాను అని అంటారు. అప్పుడు బాబా ఫఖరుద్దీన్ గారు, కానీ ఇందులో మీరు ప్రయాణ సమయంలో కొన్న ఒక తుర్కీ గుర్రం లేదు అని అంటారు. దానికి ఆ రూమీ మురీద్, జీ హుజూర్, ఆ గుర్రం మార్గ మధ్యలో ఎక్కడో తప్పిపోయింది, దానికి బదులు నేను వేరే గుర్రాన్ని ఇస్తాను అని అంటారు. అప్పుడు బాబా ఫఖరుద్దీన్ గారు, కానీ నాకు మీ వాటాలోని ఏ వస్తువు అవసరం లేదు, మీరు ఫలానా చోటుకు వెళ్ళండి, అక్కడ ఆ గుర్రం గడ్డి మేస్తూ ఉంటుంది అని అంటారు. అప్పుడు ఆ రూమీ మురీద్ హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారి చెప్పిన ప్రదేశానికి తన వాళ్లను పంపితే బాబా గారు చెప్పిన ప్రదేశంలోనే ఆ గుర్రం దొరుకుతుంది. ఆ తరువాత అనుకున్నట్టుగానే ఆ గుర్రాన్ని మరియు సగం సంపదను బాబా గారికి ఇవ్వబోతారు. అప్పుడు బాబా ఫఖరుద్దీన్ గారు ఇలా అంటారు, మేము మా రాజ్యాలనే వదిలేసి వచ్చాము, మాకు ఈ ప్రపంచపు సంపదపై ఎటువంటి ఆకాంక్ష లేదు, మీరు మాకు నజరానాగా ఇచ్చిన ఈ సంపద మొత్తాన్ని పేద ప్రజలకు పంచేయండి అని చెప్తారు. సుబ్హానల్లా. ఇలా హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు ఎన్నో మహిమలను చూపుతూ తన పీరో ముర్షిద్ గారి ఖిద్మత్లో కాలాన్ని గడపసాగారు. ఇలా ఉండగా ఒకానొక రోజు హజరత్ తబ్లే ఆలం బాద్షా గారు హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారిని పిలిచి తన చేతిలో మిస్వాక్ కర్రను ఉంచి ఇలా అంటారు, ఐ ఫఖరుద్దీన్, నేను మీకు కావాల్సిన జ్ఞానాన్ని మరియు విద్యను అందించాను. ఇకపై మీరు తిరుచిరాపల్లిని విడిచి మానవాళికి ఇస్లాంను బోధించే సమయం వచ్చింది. మీరు ఏ ప్రదేశానికి వెళ్ళాలి అనేది ఈ మిస్వాక్ కర్ర మీకు చెబుతుంది. ఎక్కడైతే ఈ మిస్వాక్ చిగురించి మొక్కలా మారుతుందో అదే మీరు ఉండవలసిన ప్రదేశం అని హజరత్ తబ్లే ఆలం బాద్షా గారు హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారితో చెప్తారు. తమ పీరో ముర్షిద్ అయిన హజరత్ తబ్లే ఆలం బాద్షా గారి ఆదేశానుసారం హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు తిరుచిరాపల్లి నుండి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇస్లాం గురించి బోధనలు చేస్తూ పెనుగొండ వరకు చేరుకుంటారు. హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు పెనుగొండకు చేరుకునే సమయానికి రాత్రి అయిపోతుంది. ఈ రాత్రి ఇక్కడే గడిపి తెల్లవారాక తన ప్రయాణాన్ని తిరిగి మొదలు పెడదాం అనుకొని తమ గురువు గారు ఇచ్చిన మిస్వాక్ ను పక్కన నేలపై ఉంచి హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు నిద్రిస్తారు. తెల్లవారింది. తెల్లవారుజామున అక్కడ జరిగిన సంఘటనను చూసి హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు ఎంతో ఆశ్చర్యపోతారు. తమ గురువు గారు చెప్పినట్టే మిస్వాక్ కర్ర చిగురించి మొక్కలా మారింది. ఇప్పటికీ కూడా హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారి దర్గాలో ఆ మిస్వాక్ చెట్టు ఉంది. ఆ తరువాత హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు ఇదే ఇకపై నేను ఉండబోయే స్థలం అని నిశ్చయించుకుంటారు. హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు పెనుగొండలోనే ఉంటూ అక్కడి ప్రజలకు విద్యను బోధిస్తూ ఆరోగ్యం బాలేని వారికి నయం చేస్తూ ఇస్లాం గురించి వివరిస్తూ కాలం గడపసాగారు. రోజు రోజుకు హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారి పేరు ప్రఖ్యాతలు పెరగసాగాయి. బాబా గారి వద్దకు ఎక్కడెక్కడి నుండో ప్రజలు రావడం మొదలయ్యింది. ఇదంతా చూస్తున్న జంగామయ్య అనే వ్యక్తి బాబా గారిని చూసి ఓర్వలేకపోయాడు. అతను బాబా గారిపై మంత్రప్రయోగం చేసి బాబా గారికి హాని కలిగించాలని చూస్తాడు. కానీ అతను అలా ప్రయత్నించిన ప్రతిసారి విఫలమయ్యేవాడు. ఇలా కాదు అని పెనుగొండలోని ప్రజలు ఎవ్వరూ కూడా బాబా గారికి మరియు ఆయన తోటి వారికి ఆహారం ఇవ్వకూడదు అని చెప్పి బాబా గారికి ఆహారం రాకుండా చేస్తాడు. బాబా గారు ఉంటున్న స్థలం దగ్గర కొందరు రాజభటులను ఉంచి బాబా గారిని బయటకు రాకుండా చేస్తారు. అలా 3 రోజులు గడిచిన తరువాత బాబా గారు మురాఖబా చేసి ఒక కసాయిని పిలిపించి ఒక ఎద్దును జుబా చేయమని చెప్తారు. ఆ ఎద్దు యొక్క తల మరియు కాళ్లను జాగ్రత్త చేయమంటారు. ఆ తరువాత ఈ విషయం జంగామయ్యకు తెలుస్తుంది. వెంటనే అతడు రాజు వద్దకు వెళ్లి ఒక ఫకీరు ఎక్కడి నుండో వచ్చి మన మందిరపు ఎద్దును చంపేశాడు అని చెప్తాడు. జంగామయ్య మాటలను విన్న రాజు తన భటులతో కలిసి జంగామయ్యను తీసుకొని బాబా గారి వద్దకు వస్తాడు. అప్పుడు బాబా గారితో జంగామయ్య ఇలా అంటాడు, మా ఎద్దును మాకు ఇచ్చేయండి, లేకుంటే మీ అందరినీ ఇక్కడే చంపేస్తాం అని అంటాడు. దానికి బాబా గారు ఆ ఎద్దు బదులు మీకు 2 ఎద్దులు ఇస్తాం అని అంటారు. దానికి జంగామయ్య ఒప్పుకోడు. సరే 4 ఎద్దులు ఇస్తాం అని బాబా గారు అంటారు. దానికి జంగామయ్య మాకు వేరే ఎద్దులు ఏవి వద్దు, మాకు మా ఎద్దు మాత్రమే కావాలి అని చెప్తాడు. ఆ తరువాత బాబా గారు జంగామయ్యను మరియు రాజును ఆ ఎద్దు యొక్క తల మరియు 4 కాళ్ళు దాచి ఉన్న చోటుకు తీసుకువెళ్తారు. అక్కడ తన కర్రతో గట్టిగా కొట్టి ఉమ్మీ బి ఇజినిల్లా అని అనగానే ఆ ఎద్దు మళ్లీ బ్రతుకుతుంది. ఇది చూసిన జంగామయ్య రాజభటులను బాబా గారి మీదకు దాడికి పంపుతాడు. ఆ తరువాత ఒక్కసారిగా అక్కడ చీకటి కమ్ముకుంటుంది. బాబా గారి తోటి వారందరూ అల్లాహు అక్బర్ అని తక్బీర్ పలకడం ప్రారంభిస్తారు. బాబా గారి మీదకు దాడికి వచ్చిన భటులు ఆ చీకటిలో వారిని వారే నరుక్కొని అక్కడికక్కడే మరణిస్తారు.
ఈ సంఘటన తరువాత హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు రాజు వద్దకు వెళ్లి ఇలా అంటారు, ఎవరిలో అయితే ఈ ప్రపంచపు కోరికలు పూర్తిగా నశిస్తాయో వారు తమ మరణం తరువాత కూడా యుగాంతం వరకు ఆలమే బహాలో సజీవులుగా ఉంటారు. మరియు ఈ భూమి వారి శరీరాన్ని ఏమీ చేయదు. ఎన్ని యుగాలు గడిచినా వారి శరీరం ఎప్పటిలాగానే తాజాగా ఉంటుంది అని అంటారు. బాబా గారి మాటలను విని రాజు నాకు నమ్మకం రాలేదు అని అంటాడు. సరే, నా మరణం తరువాత నన్ను సమాధి చేస్తారు కదా, నా సమాధిని తెరిచి చూడండి అని హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు రాజుతో చెప్తారు. దానికి రాజు అప్పటి వరకు నేను బ్రతికి లేకుంటే ఏం చేయమంటారు అని అంటాడు. దానికి బాబా గారు, నేను ఆ అల్లా వద్ద దువా చేస్తాను, నా ఆయుష్లో నుండి మీకు 40 ఏళ్ల ఆయుష్ ప్రసాదించమని అని అంటారు. ఈ సంఘటన జరిగిన 40 రోజులకు హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు మరణిస్తారు. హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారి యొక్క మాట ప్రకారం రాజు హజరత్ బాబా గారు మరణించిన 40 రోజుల తరువాత బాబా గారి సమాధిని తెరిచి చూస్తాడు. సుబ్హానల్లా, బాబా గారి శరీరం అలానే చెక్కు చెదరకుండా ఉంది. ఆ తరువాత రాజు మళ్ళీ 40 సంవత్సరాల తరువాత బాబా గారి సమాధిని తెరిచి చూస్తాడు. 40 సంవత్సరాల తరువాత కూడా బాబా గారి శరీరం అలానే తాజాగా చెక్కు చెదరకుండా ఉంది. హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు 694 హిజ్రీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1295వ సంవత్సరంలో మరణిస్తారు. హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారు హజరత్ తబ్లే ఆలం బాద్షా నతారుద్దీన్ ఔలియా గారి యొక్క మురీదే ఖాస్ మరియు ఖలీఫా. హజరత్ బాబా ఫఖరుద్దీన్ గారి దర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పెనుగొండ షరీఫ్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం.